మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. ఒక మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే గట్టిగా ఒక 60 ఏళ్ళు బతికితే చాలా గొప్ప. ఈ కోవిడ్ వచ్చాక ఎప్పుడు చనిపోతారో ఎప్పుడు ఏమవుతారో తెలియని పరిస్థితి ఇప్పుడున్న నేపథ్యంలో చాలామంది అనుకుంటాం, ఆనాడు పుట్టుండే బాగుండేదే, ఆనాడు తిన్న ఫుడ్ తింటే బాగుండేదే, ఇప్పుడున్న ఈ కల్తీ ఫుడ్ని బలవంతంగా తినాల్సి వస్తుంది, మనం ఏమో నోరు ఆగదు, తినాలి కానీ మన ఆరోగ్యం పాడిపోతుంది అందరం అనుకుంటాం. బట్ ఆ రోజుల్లో పుడితే బాగుండేది అనుకుంటాం. ఆ రోజుల్లో అంటే 80-70 కంటే ముందు ఆ పుట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళంతా కూడా హెల్తీగా ఉంటున్నారు. అక్కడ దాకా పర్లే. బట్ 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇప్పటికీ హెల్తీగా ఉండడమే కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే మిగతా వాళ్ళ పని కూడా, కుటుంబ సభ్యుల పని కూడా చేసి పెడుతున్నారు. అంటే రీజన్ వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఏంటి అనేది అందరికీ తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఈ టాపిక్ మీద ఇద్దరు ప్రముఖుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇద్దరు అన్నా చెల్లెళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను. అందులో ఇద్దరిని మోస్ట్లీ అందరూ గుర్తుపడతారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ముందు వాళ్ళ గురించి నేను ఒక విషయం చెప్పాలి. 54 ఏళ్ల బట్టి ఇద్దరు డాక్టర్స్, ఒకళ్ళు గైనకాలజిస్ట్, ఒకళ్ళు సెక్సాలజిస్ట్ అంటే సెక్స్ స్పెషలిస్ట్. ఇద్దరు కూడా నౌన్ పర్సన్స్, ఇండియా మొత్తం నౌన్ పర్సన్స్. ఇద్దరు కూడా 50 ఏళ్ళుగా హాస్పిటల్ని రన్ చేస్తూ, ఇప్పటికీ కూడా 50 ఏళ్ళుగా వాళ్ళు రన్ చేస్తున్నారంటే వాళ్ళ వయసు ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నడుపుతూ స్టిల్ ఇప్పటికీ కూడా పేషెంట్స్ని చూస్తున్నారు, ఓపీలు చూస్తున్నారు, ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ వయసు 80, ప్రస్తుతానికి 80 క్రాస్ అయ్యారు. ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఒక పెద్ద హాస్పిటల్ని నడుపుతున్న ఆ ఇద్దరు ప్రముఖులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అందులో డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా అందరికీ తెలుసు. వీరిద్దరూ కూడా ఎంత నౌన్ పర్సన్స్ అందరికీ తెలుసు. గైనిక్లో మేడంది ఒక రికార్డే ఉంది, అత్యధిక ఎక్కువ గైనిక్ పేషెంట్స్ని చూసిన రికార్డు కూడా మారు గారికి ఉంటే, సమరం గారి గురించి అసలు ఇంట్రడక్షన్ ఇవ్వడం కూడా నాకు తెలిసి అమాయకత్వమే. సార్, మీ వయసు 84 ఉండొచ్చు, మేడం గారు దగ్గర 80కి దగ్గరలో ఉన్నారు. ఎలా సార్ ఇప్పటికీ మీరు ఓపెన్ చూస్తున్నారు? నేను మీ దగ్గరకు వచ్చేలోపు కూడా మీరు ముందు కూడా పేషెంట్స్ని చూస్తున్నారు, ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు. పైగా మీరు రెడ్ క్రాస్లో మెంబర్, రెడ్ క్రాస్కి ఇన్ఛార్జ్, సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఒక మెంబరు. ఇవి కాకుండా నేషనల్ కాన్ఫరెన్స్లకు పెడుతూ ఉంటారు. మీకు సంబంధించిన హాస్పిటల్స్, వాసవ్య మహిళా మండలికి సంబంధించి యాక్టివిటీస్లో పాల్గొంటారు. మీకు అంత టైం ఎక్కడిది? అంత హెల్తీగా ఎలా ఉంటున్నారు? మీ హెల్త్ సీక్రెట్స్ ఓపెన్గా మా ఆడియన్స్కి చెప్పండి. ముందు సాయి గారు, మీకు ఇంత చక్కగా మాట్లాడేందుకు అభినందనలు. నా వయసు 84 సంవత్సరాలు. ఆమె జనరల్ ప్రాక్టీషనర్. అంచేత జనరల్ ప్రాక్టీషనర్ అంటే అన్ని రకాల కేసులు చూస్తాం మొదటి నుంచి. నేను ప్రాక్టీస్ మొదలెట్టి 1970లో మొదలెట్టి అంటే 53 ఇయర్స్ కంప్లీట్ చేసాం. నా వయసు మీద 84. కానీ డే నైట్ వర్క్ చేస్తాను. ఇప్పటికీ నేను 18 అవర్స్ పనిచేస్తాను. 18 అవర్స్ 18 గంటలు నేను చూస్తాను. కానీ నాకు ఏమాత్రం అలసిపోయాను. ఎందుకంటే చేసే పనిలో నేను ప్రతి పనిలో కూడా ఆనందం పొందుతాను. అసలు విసుగు అనేది నేను అనుకోను అసలు. మనసు ప్రతి పని మనసు పెట్టి చేస్తాను. దాంట్లో తృప్తి కూడా పొందుతాను పని చేసి, ఏ పని అయినా సరే. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షుడిగా చేశాను. ఐఎంఏకి నేషనల్ ప్రెసిడెంట్ చేశాను. అలాగే రెడ్ క్రాస్కి ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి చైర్మన్గా ఉన్నాను నేను. యాక్టివిటీ ఏ పని టేకప్ చేసినా మాత్రం మనసారా టేకప్ చేస్తా, ఫుల్గా జస్టిఫై చేస్తాను నేను ఏదైనా సరే. అలాగే మా ఎథిక్స్ సెంటర్, దానికి చైర్మన్గా ఉన్నాను. నాస్తి కేంద్రం అనేది, ఆ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాను. అలాగే పక్కన సోషల్ వర్క్స్ ఏదైనా సరే ఇలాగా అన్నిట్లోనూ నేను ఫుల్గా ఇన్వాల్వ్ అవుతాను. కానీ హాస్పిటల్ వరకు మాత్రం చాలా కమిటెడ్గా చూస్తాను పేషెంట్స్. అందుకే నా పేషెంట్స్ ఏంటి సార్ మీరు ఇప్పుడు చూసిన హాస్పిటల్ పేషెంట్లు చూస్తుంటారు, ఇప్పుడు వెళ్ళి చేస్తారు ఇవన్నీ అని అడుగుతుంటారు నన్ను. కానీ మధ్యలోనే 1 గంట 2 గంట బయటికి వెళ్ళి చేస్తాను. రోజు ఆల్మోస్ట్ ఎక్కడో చోట మీటింగ్లో మాట్లాడాల్సిందే, టీవీ ఛానల్స్లో మాట్లాడాల్సిందే. అందులో మేము 20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాం. 20 యూట్యూబ్ ఛానల్స్ 4 ఏళ్ళని పెట్టి 20 యూట్యూబ్ ఛానల్స్కి మాకు ఈ 4 ఏళ్లలో 20 crores వ్యూస్ వచ్చాయి. 20 కోట్ల వ్యూస్ వచ్చాయి. మీ ఫోటో బ్రాండ్ కదా సార్, మీ ఫోటో బ్రాండ్. చిరంజీవి గారు బ్రాండ్ లాగా మీ ఫోటోనే ఒక బ్రాండ్. మేము 152 దేశాల్లో మాకు ప్రోగ్రామ్స్ వస్తాం. 152 దేశాల్లో అంత అది రిసీవ్ చేసుకుంటున్నాను. ఒకటేంటంటే నాకు అనిపించేది,
మనం ఎంత మ్యాక్సిమం పని చేయగలం. మనం చాలా వరకు నా ఉద్దేశం ఏంటంటే మనం చేయలేము. మరి అలసిపోయాను అని నేను ఎప్పుడు అలసిపోయాను ఈ రోజులకు అనుకోవట్లేదు. ఒకవేళ ఏమైనా కాస్త నీరసం వస్తే ఓకే మామూలు అనుకుంటాను. ఇంతవరకు పెద్ద జబ్బులు ఏం రాలేదు. నథింగ్. నేను కోవిడ్లో కూడా నేను మాత్రం ఒక్కరితో కూడా హాస్పిటల్ క్లోజ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ చాలామంది హాస్పిటల్ క్లోజ్ చేశారు పెద్దవాళ్ళు మధ్యాహ్నం. నేను ఒకటే చెప్పేవాడిని, డాక్టర్ అన్నవాడు తప్పకుండా ఎలాంటి కేసులైనా టేకప్ చేయాలి. ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాయండి, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వార్ వచ్చింది. వస్తే సైనికుడు నా తుపాకీ గుళ్ళు తగులుతాయి నేను చచ్చిపోతాను అని చేత వాడు వెనక్కి తగ్గాడు అనుకోండి, వాడు సైనికుడు. వాడు ఆరగిన డాక్టర్ అనేవాడు మరి నాకు కోవిడ్ వస్తేమో ఇంకోటి వస్తేమో అనుకుని పేషెంట్ చూడకుండా ఇంట్లో కూర్చుంటే డాక్టర్ వాడు. నేను అందుకే ఇప్పుడు వాళ్ళు ఏ సమరం ఏంటి ఇంత పిచ్చోడు అన్నారు. పిచ్చోడు కాదు, డాక్టర్గా నా బాధ్యతని. నేను ఒకవేళ కోవిడ్ చచ్చిపోయినా సరే నేను హ్యాపీగా చచ్చిపోతా. ఎందుకంటే డాక్టర్గా నా సేవలు అందించగలిగాను అని నిజంగా చాలామంది నువ్వు పిచ్చోడు అన్నారు అని పిచ్చోడు కాదు. నేను చాలా రోజు అందరూ పేషెంట్ అందరూ అలా వచ్చిన రోజుకి 50 మంది 70 మంది పేషెంట్లు కోవిడ్ పేషెంట్ ప్రూవ్డ్ కేసెస్ వాళ్ళందరూ చేశాను. అలా కాకుండా వలస కార్మికులు చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ లేక పక్కన గోడల పక్కన అలా కూర్చుని ఉంటే వాళ్ళందరికీ వెళ్ళి మెడిసిన్ కిట్స్ తయారు చేసాం రెడ్ క్రాస్ తరఫున. మాకు దాదాపు జస్ట్ అప్పీల్ ఇస్తే 30 లక్షలు మాకు ఇచ్చారు. 30 లక్షలు పెట్టిన మందులు. అదే సార్, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే మీరు ఒక మాస్క్ వేసుకునే ఇవన్నీ చేశారు. మిగతా వాళ్ళు మొత్తం షీల్డ్స్ మొత్తం అంతా వేసుకున్నా కూడా కోవిడ్ వచ్చింది. మీరు ఒక జస్ట్ మాస్క్ పెట్టుకున్నారు, మీకు కోవిడ్ రాలేదు. మీకు లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి సార్? చాలా బాగా పనిచేస్తున్నాం కదా, ఇప్పుడు మేము ముందు కనబడుతున్నాం కదా. ఏం లేదు దానికి ఏంటంటే ఏం లేదు సార్. ఒకటి మనకు పాజిటివ్ థింకింగ్ కావాలి. ఒకటి. రెండోది చేసే పనిలో ఆనందం పొందాలి. ప్రతి పనిలో ఆనందం పొందాలి. చేసిపోయింది ఎక్కడ కూడా అలిసిపోయాను అని ఇలాగ అనుకోను సార్, మనసులో రానివన్నది. పని సిన్సియర్గా చేయాలనుకుంటాను. ఏ టేకప్ చేస్తే మాత్రం తప్పకుండా చేయాలని. ఇప్పుడు నేను రెడ్ క్రాస్ యాక్టివ్ ఇస్తున్నాను, డయాబెటీస్ చేస్తున్నాం. మేము ఇప్పుడు దాంట్లో రకరకాల యాక్టివ్, మా బ్లడ్ బ్యాంక్ ఉంది, దానికి చాలా చేస్తున్నాము. అలాగే నేను ఒక రేయింగ్ పెట్టుకున్నాను. ఇటీవల కాలంలో చాలామంది హార్ట్ అటాక్ చచ్చిపోయారు. రోజు పేపర్ దగ్గర 3 సడన్గా పోయారు. కుర్రోళ్ళు పోతున్నారు, డెలివరీస్ పోతున్నారు. ఇలా కాదు, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి CPR కార్డియో పల్మనరీ రీసెసిటేషన్ అని నేర్పేయాలి. ఎవరైనా సడన్గా హార్ట్ అటాక్ ఇలా కూర్చొని పడిపోతున్నారు, నిల్చొని పడిపోతున్నారు. టీచర్ చూస్తే మన హెడ్ మాస్టర్ కూడా టీచర్స్ పడిపోయారు, కుర్రోళ్ళు అయిపోయారు. వాళ్ళ చేత ప్రతి వాళ్ళకి నేర్పియాలి. దీన్ని బట్టి తక్కిన ద్వారా నేర్పుతారని చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి కాలేజీలో NSS యూనిట్ పిల్లల్ని తీసుకున్నా. అదే సార్, నేను కూడా చూశాను. మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు, CPR నేర్పిస్తున్నారు, రెడ్ క్రాస్లో బ్లడ్ ఇప్పిస్తున్నారు, పేషెంట్ని చూస్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. సార్ మీరు ఓపెన్గా చెప్పండి, ఎన్నింటికి లేస్తారు, ఎన్నింటికి పడుకుంటారు? నేను ఉదయం 5ంటికి లేచిపోతానండి. పడుకోవడం మాత్రం 12 దాటుతుంది. 12 ముందు పడుకోనుకో. ఎందుకంటే నాకు రోజంతా హాస్పిటల్. నేను 10ంటికి ఒకవేళ వర్క్ అయిపోతే 10 నుంచి 12 దాకా నేను ఇంకా వర్క్ నాకు రాసుకోవడం పిల్లలంతా. ఎందుకంటే నేను 207 పుస్తకాలు రాశాను, పబ్లిష్ అయినవి. 217 పుస్తకాలు 217 పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. ఇది కాకుండా టీవీలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఈ టీవీలో చేస్తున్నాను, CBRలో చేస్తున్నాను. ఇవన్నీ ఇలా కాకుండా మీ సుమన్ టీవీ ఇలాంటివి మీకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అదే సార్, మరి రెస్ట్ ఎట్లా సార్? అంటే ఒక మనిషికి మీలాంటి డాక్టర్స్ చాలామంది చెప్తారు మినిమం ఒక 8 గంటలన్నా రెస్ట్ తీసుకోవాలి అంటున్నారు. మీరు చూస్తే 5 గంటలు 4 గంటలు మాత్రం రెస్ట్ తీసుకుంటారు. మరి ఎలా సాధ్యం అవుతుంది సార్? అది కొంత అలసట అనిపిస్తుంది తెలియకుండా. పర్వాలంటే పనిలోనే పోతుందండి. మనం మామూలు పని చేస్తుంటే పోతుంది. మన గుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా నేను అనుకుంటాను మంచి అలవాటు. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, ఫుడ్ ఏమో పరిమితంగా తీసుకుంటాను. చాలా పరిమితం. ఉదయం పూట నేను ఇడ్లీ తింటాను, మరి సాయంత్రం 5 అవుతుంది భోజనం చేసేటికల్లా. ఆ భోజనం మితంగా మన యాక్చువల్గా లో కార్బోహైడ్రేట్ అంటాను, తక్కువ అన్నం తింటాను, కూరలు ఎక్కువ తింటాను. ఎవ్రీడే ఫ్రూట్స్ తీసుకుంటాను. కాఫీ టీలు ఎక్కువ తాగను. ఉదయం పూట మొత్తం తీసుకున్న కదా, తర్వాత అంతా అది చేస్తాను. పాలు తాగుతాను. అలవాటు ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం ఏంటంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అవి అసలు మన జంక్ ఫుడ్ అనేది మాత్రం నేను చూసి ఇప్పుడేం తప్పదు. కొన్ని సందర్భాల్లో మా మనవలో వాళ్ళు తీసుకుని ఉంటారు.
నేను మంచిది కాదని చెప్పి కానీ ఒకటి తీసుకుంటా, కానీ మనసులో మాత్రం ఈ జంక్ ఫుడ్ తీసుకున్నాం ఏంటి అని బాధ అనిపిస్తుంటుంది. కానీ పిల్లలకి ఏదో ఒకటి చిన్నపిల్లలకి కానీ వాళ్ళతో పాటు నేను తీసుకుంటాను. అందరితో పాటు చక్కగా కలిసిమెలిసి ఉంటేనే మనకి ఏదో ఉంటుంది. సో మారు గారు, ఇప్పుడు నేను మారు గారి గురించి, సమరం గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. మారు గారిది అయితే ఒక రికార్డే విజయవాడలో. ఆవిడ చూసిన గైనిక్ కేసులు నాకు తెలిసి ఏ డాక్టర్ కూడా చూసుండరు. మేడం ఇన్ని కేసులు చూస్తున్నారు, ఇప్పటికీ కేసులు చూస్తున్నారు. మా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీరు కేసులు చూస్తున్నారు. మీరు సార్ అంటే అసలు ఫస్ట్ డే 1 నుంచి భయంకరమైన యాక్టివ్. సార్ని కూర్చోమన్నా నేను కూర్చొని నించుంటాననే ఉంటారు. మీరు ఎలా ఉండగలుగుతున్నారు మేడం ఇంత యాక్టివ్గా? గైనిక్ పైగా చాలా చాలా జాగ్రత్తగా కేసులు ఆపరేషన్స్ చేస్తున్నారు, ఎలా సాధ్యమైంది? ఏంటంటేనండి, రాత్రి పొగలు పనిచేస్తాం. గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్ అంటే మీరు డెలివరీ కేసులు కోవిడ్ ఉంది డెలివరీ అవ్వద్దు అంటే కుదరదు. డెలివరీ అవుతారు వాళ్ళు, కోవిడ్ ఉన్నా ఏదున్నా డెలివరీ అవుతారు. అంచేత ఇప్పుడు హాస్పిటల్ మూసేసామనుకోండి, కొంతమంది అన్నారు యాంటీనేటల్ కేసులకి చెయ్యి వెయ్యం చూడము అన్నారు డాక్టర్స్. చెయ్యి వెయ్యము చూడము అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు, డెఫినెట్గా వాళ్ళని చూడాలి, చూసి డెలివరీ చెయ్యాలి. బేబీ నేను బయటికి రాను కోవిడ్ అని ఉండదు, అది డెలివరీ అవుతారు వాళ్ళు. మనం చేసినా చేయకపోయినా డెలివరీ అవుతారు. అందుకని చెప్పేసేసి నా ఉద్దేశం ఏంటంటే మనం అటువంటివి ఉండకూడదు. డాక్టర్ అన్న తర్వాత డెఫినెట్గా వాళ్ళని చూసి తీరవలసిందే. తక్కువ కేసులైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ యాంటీనేటల్ కేసును పోస్ట్పోన్ చేసేందుకు వీలు లేదు. కానీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా మేడం మీకు కూడా. ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతింటే మనం తీసుకునే జాగ్రత్తలు అంతేను, అంతకంటే ఏమీ ఉండదు. సీక్రెట్ కొంచెం మా వాళ్ళు కూడా చెప్పండి మేడం. జాగ్రత్తలు అంటే మాస్క్ వేసుకుంటాము అంతే, అంతకంటే ఏమీ లేదు. మాస్క్ వేసుకుంటాం, వాళ్ళ చేత వాళ్ళని అన్నీ చూస్తాము, టెస్టులన్నీ చేస్తాము. టెస్టులన్నీ చేసి లోపల బేబీ ఎలా ఉందో ఫీట్లాడి చూడాలి. అంటే మనం యాంటీనేటల్గా టచ్ చేయవలసే వస్తుంది. టచ్ చేసినా ఏం అవ్వదు మనకి, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాం. అందుకని నాకేమీ ఎఫెక్ట్ కాలా. నేను ఆ రోజుల్లో మొత్తం డెలివరీ కేసులు చేశాను, సిజేరియన్స్ చేశాను, నాకేమీ ఎఫెక్ట్ కాలా. కోవిడ్లో కాకపోయినా మేడం మీరు ఇప్పుడంటే మన హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తం సెంట్రల్ ఏసీ కూడా కాదు, మీ రూమ్ వరకే ఉంటుంది. మళ్ళీ మీరు బయటికి రాగానే మళ్ళీ మీరు సాధారణ జనరల్ పబ్లిక్లో కలిసిపోయి ఇంటికి వెళ్ళాలి పరిస్థితి ఉంది. మీరు ఇంత అంటే ఏసీలో ఉండాలి, ఏసీలో నుంచే కారులో ఎక్కి కారులో దిగాలనే మైండ్ సెట్ మీది కాదు. బట్ మీరు ఏ హెల్త్ టిప్స్ని మీరు ఫాలో అయ్యి ఇంత చేయగలుగుతున్నారు? ఇప్పటికీ కూడా మీరు ఆపరేషన్ ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పటికీ అంటే మామూలు డైట్, ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు మేమందరం కలిసే ఉంటాము. మేమందరము తీసుకున్న డైట్ ఒకటే, మేమందరం వెజిటేరియన్. అందరం వెజిటేరియన్ ఫుడ్డే తీసుకుంటాం, ఫ్రూట్స్ తీసుకుంటాం, కూరగాయలు తీసుకుంటాము, లిమిటెడ్గా ఆహారం తీసుకుంటాం. అంతేగాని జంక్ ఫుడ్స్ తీసుకోం చాలా వరకు. అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి తీసుకోవడమే, కానీ రెగ్యులర్ ఫుడ్డే, ఇంట్లో వండిన ఫుడ్డే మేము తీసుకుంటాం. మీరు ఎన్నింటికి లేస్తారు మేడం, ఎన్నింటికి పడుకుంటారు? ఉదయం 5 o'clock లేచిపోతానండి. 5 o'clock లేచి రెగ్యులర్గా అన్నీ చేసుకుంటాం, వాకింగ్ చేస్తాను. నా రెగ్యులర్ ప్రోగ్రామ్స్, ఇంట్లో ఉండే ప్రోగ్రామ్స్ ఆడవాళ్ళకు ఉంటాయి, పనులు లేకుండా ఉండవు. ఆ పనులన్నీ చేసుకుంటాను. అవన్నీ చేసుకుని మళ్ళీ హాస్పిటల్ టైంకి వచ్చేస్తాను. ఇంటి పని కూడా మీరే చేస్తారు? చేస్తానండి. ఇంట్లో చాలా సీక్రెట్. అసలు మనం వీళ్ళతో కాదు మాట్లాడాల్సింది, డైరెక్ట్గా వీళ్ళ వంటగదికి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏం తింటున్నారు అనేది వీడియో తీయాల్సిందే ఖచ్చితంగా. మేడం ఎలా మేడం అంటే ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇదంతా కూడా? అంటే మనం చెయ్యాలి అనుకుంటే అదే టైం వస్తుందండి, మనం చెయ్యొద్దు అనుకుంటే టైం ఉండదు. మనం చెయ్యాలి, ఈ కార్యక్రమం చెయ్యాలి, ఈ పనులు చెయ్యాలి అంటే డెఫినెట్గా ఆ పనులన్నీ చేసేస్తాం. మనం ఆ పనులు చేస్తాం. మా మనవడు ఉన్నాడు, మనవడు చూసుకుంటున్నాను, వాడి చదువు కూడా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో పనిచేస్తాను. మధ్యలో ఎమర్జెన్సీస్ వస్తే మళ్ళీ వచ్చి చూస్తాను. హాస్పిటల్కి వచ్చి కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్లో చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి, అవన్నీ చూస్తాను. అన్నయ్య లేకపోతే రెగ్యులర్గా వచ్చే కేసులు కూడా చూస్తాను. మేమిద్దరం పంచుకుంటూ ఉంటాం. ఏదైనా అన్నయ్య లేరనుకోండి, కేసు వస్తే నేను చూడను అన్ను, నేను వచ్చి మళ్ళీ ఆ కేసు చూసి వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ అంతా చేస్తాను నేను. మేడం 12 సార్దంటే వేరు మేడం, బట్ మీది ఎమర్జెన్సీ, చాలా చాలా ఎమర్జెన్సీ. రాత్రి 12, 1 గంట, 3 కూడా మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నాకు తెలిసి విజయవాడలో చాలా తక్కువ మంది డాక్టర్లే 2, 4, 3 లిఫ్ట్ చేసేవాడు అన్నారు. మీరు 3 కూడా లిఫ్ట్ చేసి ఆపరేషన్ చేసిన రోజు 100 ఉన్నాయండి. మిడ్ నైట్ సర్జరీస్ కూడా చేశాను. ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకునే పడుకుంటా, ఎందుకంటే ఎవరు ఏ ఎమర్జెన్సీలో ఫోన్ చేస్తారో మనకు తెలియదు. అందుకని చెప్పేసి వాళ్ళకి పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి వచ్చేసేసి ఆ కేసు చూసి మిడ్ నైట్ సర్జరీస్ చేసినవి కూడా ఉన్నాయి.
డెలివరీస్ అవ్వరు, మిడ్ నైట్ చెయ్యాలి, మళ్ళీ ఉదయం దాకా ఆగడానికి వీలు లేదు. అటువంటప్పుడు మిడ్ నైట్ సీజర్స్ కూడా చేశాను. మిడ్ నైట్ సీజర్స్ చేశాను, నైట్ డెలివరీస్ చేశాను. ఇవన్నీ దాదాపు ఇప్పుడు నేను 13,000 డెలివరీస్ చేసి ఉంటాను. చాలా చేశాను, రోజుకి 4, 5 అలా కూడా చేశాను. సిజేరియన్స్ 3, 4 కూడా చేసిన రోజులు ఉన్నాయి. అలాగా అన్నీ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు బయట వర్క్ కూడా చేసాం. స్పీచెస్ ఇస్తారు, మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఎస్ మేడం, వెళ్తూ ఉంటారు. మేడం, ఇంత టైం అడ్జస్ట్మెంట్ అనే దానికి ఏదైనా మీరు ఏమైనా రూల్ పెట్టుకున్నారా? ఈ టైం నుంచి ఇట్లా ఫాలో అవ్వాలి, ఇట్లా ఫాలో అయినా పని చేయడమేనండి. ఈ పని చెయ్యాలి అని అనుకోవడమే. మేము మా హాస్పిటల్లో పోలియో కరెక్ట్ సర్జరీ చేసాం 3,000 మంది పిల్లలకి. వాళ్ళు ఎందుకు పనికిరారు ఇంట్లో అనుకున్న పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇంటిని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆపరేషన్ చేసి నడిపించి వాళ్ళందరికీనేమో చదువు చెప్పించి ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు. అలాగే క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ విలేజెస్లో 80,000కి పైన చేసాం క్యాట్రాక్ట్ ఆపరేషన్స్. అలాగే సూర్యాపేటలో లంబాడీ తండాల్లో వాళ్ళు డెలివరీ చేసి బేబీని కింద పడుకోబెట్టి ప్యాడ్ రాసి మమ్మల్ని కట్ చేసేవాళ్ళు, రాయితో రాయి పెట్టి కట్ చేసేవారు. అటువంటి వాళ్ళకి ఒక 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు గాజులు అవన్నీ తీసేసి చీర కట్టుకుని చేసేట్టుగా వాళ్ళని కూడా తయారు చేసాం. అంచేత శుభ్రంగా ఎలాగ డెలివరీ చేయాలి అన్నవి కూడా నేర్పించాను వాళ్ళకి నేను. మేడం, ఇప్పుడున్న పరిస్థితులు మేడం, ఒక మహిళగా చెప్పండి, ఫ్యామిలీ స్ట్రెస్ అనేది ఇప్పుడున్న మహిళలు ఎక్కువైపోయింది. వాళ్ళు మెంటల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అనారోగ్యానికి గురయ్యే వాళ్ళలో అంటే జెంట్స్ కనబడిపోతుంది హార్ట్ అటాక్స్ అనేవి. సరే, మహిళల్లో లేకపోయినా వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి 50-60 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూలబడిపోతున్న పరిస్థితి వస్తుంది. అలాంటి లేడీస్కి మీరు ఏం చెప్తారు? అంటేనండి, పని చెయ్యాలి అనే ఉద్దేశం ఉండాలి. నేను ఈ పని చెయ్యాలి అని అనుకుంటే మనకి నీరసం రాదు. మనం ఈ పనులు పూర్తి చేయాలి, ఇవి చెయ్యాలి, మన ఎయిమ్ ఇది అనుకున్నప్పుడు నీరసం రాదు, పని చేసేస్తాం. దానివల్ల ఏమీ రాదు. మనం తీసుకునే ఫుడ్ మధ్యలో తీసుకుంటూ ఉండమే, ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండడం, మన డైట్ మనం తీసుకుంటూ ఉండడం, ఇంట్లో వండిన ఫుడ్, దాంతో మనకి ఏమీ నీరసం రాదు. నాకేమీ రాలే ఇంతవరకు. మీరు సార్ చెప్పండి, మీరు కూడా ఓపెన్గా మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తింటారో చెప్పండి మేడం. నేను అన్నయ్య ఒకటే తింటామండి, ఎందుకంటే మేము అందరం కలిసే ఉంటాం. మేము వేరువేరుగా ఉన్న వాళ్ళం కాదు. వెళ్ళాల్సిందే మేడం. అయితే 5 వేలు చేసుకోవాలండి, కొన్ని పనులు చేసుకోవాల్సిందే. చేసుకోకుండా కుదరదు కదా, ఏ ఆడవాళ్ళకి కుదరదు. పనులు చేసుకోవాలి, చేసుకుని అన్ని పనులు దాంతోపాటే ఈ పనులు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒకటి ముందు ఒకటి వెనక అవుతుంది. ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటే వెనకాతలు అవుతాయి, లేకపోతే ముందు చేసుకుంటాం. ఒకసారి పొయ్యి మీద పెట్టి హాస్పిటల్ పరిగెట్టుకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఉంటాయి, తప్పవు. ఆపుకుంటాం, పోయి వస్తాము, పని చేసుకుంటాం, మళ్ళీ వెళ్తాం, చేస్తాం. సార్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఫుడ్ అనేది మొత్తం కూడా కల్తీ అయిపోయింది. మంచినీళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టిన అంతా కల్తీ అయిపోయింది కదా. మరి ఆ ఫుడ్ని మీరు తీసుకుంటారా, లేదా స్పెషల్గా మీరు ఏమన్నా ఫార్మింగ్ లాంటిది ఏమైనా చేపించుకుని తీసుకుంటారా? ఇంట్లో మొక్కలు వేసుకున్నామండి, కూరగాయ మొక్కలు వేసుకున్నాం. అందుకని ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్డే ఉంటుంది మరి చాలా వరకు. కొన్ని కొనుక్కుంటాం, కొన్ని ఏమో ఇంట్లోనే పండుతాయి. అంటే ఎలా గమనిస్తారు సార్? మామూలు ఇరువేసి చేస్తున్నాం. వంకాయలు, బీరకాయలు, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో మామూలు వీళ్ళకి వెజిటేరియన్ని పండిస్తాం. టొమాటోలు పండించుకుంటాం ఇంట్లోనే. అరటికాయలు, అరటి చెట్లు వేసి అరటి చెట్లు కొద్దిపై స్థలాన్ని మనకి ఫుడ్కి వెజిటబుల్ ఫార్మింగ్ అంచేత కొంత బయట తీసుకుంటాం. అంచేత అంత ఇదిగా మనకి అవుట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కానీ తప్పు బయట సైడ్ ఎక్కువ తీసుకొస్తుంది. సో సార్, మీరు బయటికి వెళ్తారు ఎక్కువ, మేడం కన్నా మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు, మిగతా కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, అండ్ ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటారు. మరి ఫుడ్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్? రకరకాలుగా ఉంటాయి కదా. అవునండి, ఫుడ్ వీలైనంత వరకు అక్కడ బయటికి వెళ్ళి తక్కువ తీసుకోవడం జరుగుతుంది. నేను బయటికి వెళ్ళి ఎక్కువగా పళ్ళు తినడం, ఈ టొమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అది తింటాను బయట మాత్రం ఎక్కువగా. ఎందుకంటే సమ్హౌ డోంట్ లైక్ ఇది, కొద్ది మసాలాలు అంటే నేను ఇష్టపడను, అది తినలేను. రుచిగా ఉంది కానీ జంక్ ఫుడ్ తినను. ఇవే బాగానే సరిపోతాయి, ఇంటిని బాగా సరిపోయింది. అంతే నా ఉద్దేశం. అసలు మనం ఊరికే నోటి రుచి కోసం తింటాం కానీ యాక్చువల్గా ఆరోగ్యదాయకం కాదు. అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ గురించి చెప్పండి సార్. ఎందుకంటే మీ బాడీ ఫిట్, కనీసం మీరు డౌన్ కూడా స్ట్రైట్గా ఉంటారు. 84 ఏళ్ళు 85 ఏళ్ళు దగ్గర పడుతున్నారు. మీరు అంత స్ట్రైట్గా నిటారుగా ఎలా నడవగలుగుతున్నారు సార్? అంటే ఆ సీక్రెట్ ఏంటి? మీరు నేను రోజు ఉదయం కనీసం 1 గంట 30 గంట వ్యాయామం వాకింగ్ చేస్తానండి. బ్రిస్క్ వాకింగ్ వల్ల మాత్రం మాకు చాలా వరకు
మన స్ట్రెస్ తగ్గిపోతుంది ముందుగా. తప్పకుండా నడుస్తాను. ఏ బయట ఊరు వెళ్ళినా సరే నేను వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేయకుండా అసలు గడవదు. తర్వాత కొద్దిగా మన వాళ్ళు యోగా అంటారు కూడా ఆసనాల్లాగా వేస్తాను కొద్దిగా. ఈ లేకపోతే ఈ వెనకాల లేదు మనకి స్పైనల్ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా బీసుకుపోయినట్లు అవుతాయి. ఎప్పుడైతే మనం కొద్దిగా చక్కగా మొత్తం బాడీ అంతా మొత్తం కలుస్తాను, మొత్తం ఆల్ మజిల్స్ని నేను ఐ మేక్ ఇట్ యూస్ఫుల్ మొత్తం. అందువల్ల నాకు స్టిఫ్నెస్ ఉండదు బాడీ. ఒక రోజు చెప్పినా సరే నాకు ఏంటో అనీజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంచేత దానిలో మిస్ అవ్వను. తప్పకుండా హాఫ్ అన్ అవర్ కొద్దిగా కనీసం 15 మినిట్స్ అయినా చేస్తాను. అంత బాగా ఎక్సర్సైజ్ మొత్తం తప్పకుండా చేస్తాను. డైట్లో జాగ్రత్త ఉంటాను. వాటర్ ఎక్కువగానే తాగుతాను. ఇవన్నీ మనకి ఫ్రూట్స్ తీసుకుంటాను. వీరందరూ మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకుంటాను. మీకు ఫీవర్ వచ్చి ఎంతకాలం అవుతుంది సార్? అండి మీకు ఫీవర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? లేదులే సార్, లేదులే సార్, కాదు సార్. కనీసం మాకు ఫీవర్ వస్తే 3 రోజులు సిక్ అయిపోయి ఇంట్లోంచి లేగలేము. నేను ఫీవర్ వచ్చి ఎంతవరకు హాస్పిటల్ ఇప్పుడు మానలా. అదే సార్ అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసే సమరం గారికి నేను అనుకుంటాను, హెల్త్ బాగోపోతే సమరం గారు ఎక్కడ ఎలా రెస్ట్ తీసుకుంటారు ఏంటి. ఈ రోజు వరకు నేను నాకు అనారోగ్యాన్ని హాస్పిటల్ ఏనాడు మానలా. హాస్పిటల్ వచ్చేమో నేను ఇక్కడే మరి జ్వరం ఉన్నా ఇంకోటి వచ్చినా బ్లడ్ వేసేసుకోవడం, టాబ్లెట్స్ మింగేసాడు, పని చేసుకోవడం అంతే. ఏ రోజు వరకు నేను మాత్రం నాకు అనారోగ్యం అని చెప్పి నేను ఏ రోజు హాస్పిటల్ మానలా. అంటే అనిపించదా సార్, నేను అంటే మీ పిల్లలు అందరూ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు, మీలాంటి పేరు సంపాదించుకుంటున్నారు అందరూ కూడా. వాళ్ళు ఎప్పుడు అంటారా ఇంకేంటి నాన్నగారు రెస్ట్ తీసుకోండి, ఇంకేంటండి రెస్ట్ తీసుకోండి, ఏం పని చేస్తారు అని ఎప్పుడు అంటుంటారు. అది మాకు కామనే, పెద్ద వేడే కదా. మన ఫ్రెండ్స్ కూడా అంటారు ఇంకేంటే నువ్వు ఎవరిని కాళ్ళ పెట్టి చేసుకో, సర్జరీస్ నువ్వెందుకు చేస్తావు, ఇంకొక పెట్టు చెయ్యి అని అంటుంటారు అన్నమాట. అది మామూలుగా ఉండేది. ఇంత ప్రేమగా చెప్పే మాటలు సరే విన్నాం, వాళ్ళు చెప్పిన విన్నా. కానీ మనం ఉంది కదండి ఎనర్జీ ఉన్నప్పుడు ఎందుకు అసలు ఇంకో మీద డిపెండ్ అవ్వాలి. 85 ఏళ్ళు ఎనర్జీ ఉంది అంటున్నారు. ఉంది, ఫుల్ ఎనర్జీ. నాకు మాత్రం ఫుల్ ఎనర్జీ ఉంది. నేను మాత్రం అసలు ఎప్పటికీ నాకు ఎనర్జీ తగ్గుతున్నాను అనుకోవట్లే, ఎప్పటికీ తగ్గుతుంది అనుకోను. సమరం గారు రిటైర్మెంట్ అనేది ఎప్పుడు సార్? అది ఉండదు. అది మా చూస్తున్నాను ఎప్పుడు నో రిటైర్మెంట్ ఎట్ ఎనీ టైం. రిటైర్మెంట్ అంటే ఓన్లీ వన్స్, అది ఒకసారికి ఉంటుంది ఎప్పుడో. మేడం మీ పర్సన్ మేడం అంటే ఇప్పటికీ అంటే మీరు నెమ్మదిగా వస్తూ ఉంటారు, అంటే చాలా కేర్గా, అంటే మీ ఫిజికల్గా కొంచెం మీకు అర్థమవుతుంది. అంటే నేను పెద్దదాన్ని అయిపోయాను, నా సర్వీసు కొంచెం డౌన్ చేయాలి, చూసే పేషెంట్స్ అని తగ్గించాలి అని మీ మైండ్లో ఉంటుంది. బట్ మీ మనసు ఒప్పుకోకపోవచ్చు, పాప నా కోసం అంతమంది ఎదురు చూస్తున్నారని. మరి మీకు ఎప్పుడు అనిపించలేదు మేడం ఇంకా చాలే ఇక రెస్ట్ తీసుకుందాం అనేది? అలానే ఎప్పుడు అనిపించలేదండి. నేను పని చేయాలని అనుకుంటా, ఇంకా ఎక్కువ పని చేయాలనుకుంటా. ఇప్పుడు ఏంటంటే చేసే పని ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ మందికి మన సర్వీసెస్ వెళ్ళాలి అని అనుకుంటా. అంతేగాని నేను ఇంతే చేసి ఆపేద్దాంలే అన్న మెంటాలిటీ నాకు లేదు అసలు. ఇంకా ఎవరిని పేషెంట్ వస్తే చూస్తాను చివరిదాకా. మా వాళ్ళు అంటారు ఇంక 2 అయిపోయిందండి ఆపేయండి అని. కానీ పేషెంట్ అంత దూరం నుంచి వస్తారు, వచ్చాక వాళ్ళని చూడకుండా పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఇదేంటో చూసి అప్పుడు పంపిస్తాను, అంతేగాని అడ్వైస్ ఇవ్వకుండా నేను పంపించాను. మీ పిల్లలు కూడా ఇప్పుడు అనలేదా మేడం ఇంకా చాలే అండి? అలానే అసలు ఎప్పుడు మా బాబు అనలేదు. నాకు ఒకడే కొడుకు, వాడు కూడా ఎప్పుడు అనలా. నువ్వు చెయ్యమ్మా, చేయగలనంత చెయ్యి అంటాడు, కానీ నువ్వు చేయకుండా ఇంట్లో కూర్చోని అందు. ఇంట్లో కూర్చుంటేనే సిక్ అయిపోతామేమో సార్, ఇంట్లో కూర్చుంటేనే సిక్ అయిపోతామేమో. మేము పని చేస్తుంటేనే బాగుంటామండి, పని చేయకుండా కూర్చోవడం అన్నది లేదు అసలు. మరి మీ వ్యాయామం గురించి చెప్పండి, అంటే ఎలా ఎక్సర్సైజ్? నాకు తెలిసి మీ ఇంటి పనే సగం సరిపోతుందేమో నాకు తెలిసి. ఇంట్లో పనులు చేసుకోవడం, వాకింగ్, వచ్చి ఎక్సర్సైజ్ చేస్తాను నేను, బెండింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. ఆ రకంగా చేస్తే నాకు సరిపోతుంది. సో ఇప్పుడు మీ ఇద్దరి గురించి చెప్పండి. మేడం ఈ వయసులో మొన్న కూడా హాస్పిటలైజ్ అయ్యారు, నాకే చాలా బాధ వేసింది అయ్యో అని. కానీ మేడం గారికి ఉన్న స్ట్రెంగ్త్కి టక్మని సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళే ముందు ఎలా ఉన్నారో వచ్చాక కూడా అలాగే ఉన్నారు. మీకు అనిపించలేదు సార్ ఎందుకు పాపం తను కష్టపడుతుంది అని, ఎందుకు అనవసరం స్ట్రెస్ అని ఎప్పుడు అనిపించలేదా సార్? మరి నేను పనిచేస్తాను కనుక తను ఎనర్జీ ఉన్నప్పుడు మానకూడదండి ఎవరైనా సరే. మనం రెస్ట్ తీసుకుంటే మనం లేజీ ఫెలోస్ అయిపోతాం, సోమరిపోతులు అయిపోతాం. అది ఎప్పుడైనా నేను అనుకుంటానండి, పని చేస్తుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం. పని చేయకుండా రెస్ట్ తీసుకుంటేనే మనకేంటంటే యాక్చువల్గా మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనం ఎప్పుడైతే పని చేస్తుంటామో, కొద్దిగా వ్యాయామం చేస్తుంటామో, ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చి మన డోపమైన్ వచ్చి మనకు మంచి ఎనర్జీని ఇస్తాయి. మనం రెస్ట్ చేసుకుంటుంటే ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. రిలీజ్ కాకపోతే మనం డల్గా తయారవుతాం.
అంచేత మనం ఎక్సర్సైజ్ చేయడం, పని చేసుకుంటుంటే మన పనిలోనే మనకి మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అదంటే నేను ఒకటి ప్రతి వాళ్ళు చెబుతాను విషయంలో, మీరు ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, పని చేస్తుండండి. అసలు రెస్ట్ అనేది పనికి రాదు. రెస్ట్ ఎందుకు? జబ్బున్న వాళ్ళకి రెస్ట్ బాగా, ఏదో పెద్ద గుండె జబ్బు ఉండో లేదా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకో వాళ్ళకి రెస్ట్, కానీ మామూలుగా మనకెందుకు రెస్ట్? అసలు రెస్ట్ అనేది కరెక్ట్ కాదు. అసలు పని చేస్తుంటే ఎంత మనం పని చేస్తుంటామో అంత ఎక్కువగా మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రెడీ అవుతాయి. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ మనం ఎనర్జీస్ లెవెల్ బాగా పెరుగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నుంచి మనకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంటే స్ట్రెస్ పెరుగుతుంది కదా సార్? అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది సార్ పని చేస్తుంటే. స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? పని చేస్తే స్ట్రెస్ ఉండదు. మనం వర్క్ ఎంత చేసుకోగలం చూసుకుని చేస్తే, ఇంకా ఓవర్గా వర్క్ పెట్టేసుకుని ఓవర్గా చేస్తే అప్పటికి రావచ్చు. కానీ మనం మన పరిమితులు బట్టి చేస్తే స్ట్రెస్ రాదండి. అది మనం అంటే వర్క్ ప్లానింగ్ కావాలి. మనం ఇవాళ ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటే ఆ ప్లాన్ చేసుకుంటే ఏముంటుంది సార్. ఇంకొకటి, మీ నాన్నగారు 94 ఏళ్ళు, 95 సార్ ఆయన కొద్దిగా ఎర్లీగా అనిపోయారు. మా అమ్మ మాత్రం 94 ఏళ్ళు ఉంది. సారీ. సో ఆవిడ మీ మదర్ గారు 95 ఏళ్ళు, దగ్గరగా 94 ఏళ్ళు. బహుశా మా అమ్మ వాళ్ళ జీన్స్ అదే అనుకుంటే. ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ 85, 86 అలాగే ఉన్నారు. మా పెద్దక్కే ఉంది ఇప్పుడు 96 ఏళ్ళు. తను 96 ఏళ్ళు పెద్ద అక్కయ్యకి. ఇప్పుడు బాగుంది మా పెద్ద అక్కయ్య. ఇటీవల కాలం మా పెద్దబాబు గారు పోయారు. ఆయనకి 105 సంవత్సరాల్లో బతికారు. ఆయన ఇటీవల పోయారు ఆయన, మా పెద్దబాబు గారు. మా అక్కయ్యకి 96 ఏళ్ళు ఉన్నాయి. తను యాక్టివ్గా ఉంది. బహుశా మా అమ్మ వైపు నుంచి వచ్చి ఉండదు జీన్స్ మా అందరికీ. సో ఇది జీన్సే అంటారు? జీన్స్ కొంత తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుందండి. జీన్స్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాంతో మన హ్యాబిట్స్, మన ఎక్సర్సైజు, మన పాజిటివ్ థింకింగు దాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసు ప్రశాంతం పెట్టుకోవడం, ఊరికి పెద్దానికి ఇది కావాలి అంత హై అంబిషన్. పని చేయాలి కానీ ఏవో కావాలని పెద్ద అంత అంబిషన్ కదా. మాకు దృష్టిలో ఎక్కువ మాత్రం ఏంటంటే సమాజానికి సేవ చేయాలి అంతే. మెయిన్గా మనం ఈ సమాజానికి ఎలా తోడ్పడతాం, ఈ సమాజాన్ని మంచిగా మనం చేయడానికి మనం కృషి ఏం చేస్తాం అనేది ముఖ్యంగా ఉంటుంది. మన గురించి ఆలోచన కంటే ఎదుటి వాళ్ళకి పని చేసే పని గురించి, సమాజం చేసే పని గురించి మేము ఎక్కువ ఆలోచిస్తాం. సమానం గారి గురించి ఇదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. సార్ ఒక డాక్టర్ అయితే పెద్ద మీరు ఫీల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వస్తారు చక్కగా పేషెంట్లు వస్తారు వెళ్ళిపోతారు అనుకోవచ్చు. సార్ ఒకటి కాదు, 100 పనులు, పుస్తకాలు రాయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు. వాసవ్య నర్సింగ్ మహిళా మండలికి సంబంధించి ఆయనే రెడ్ క్రాస్లు, IMIలు ఎన్ని ఉన్నాయి సార్కి. మీరు ఏ రోజు కూడా ఎందుకు అన్నయ్య ఇంత మనకి శుభ్రంగా హాస్పిటల్లో ఉండి పేషెంట్ అలా నేను ఎప్పుడు అనలేదండి. అన్నయ్య లేకపోతే ఆ పని ఇక్కడ నేను పూర్తి చేసేస్తూ ఉంటాను. వెనకాతలు హాస్పిటల్లో మొత్తం పని చేసేస్తాను. ఇట్లా ఉంది అంతేగాని అన్నయ్య నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నావు. ఏ పని అయితే మిగిలిందో అది నేను చేసేస్తా. మేమిద్దరం హాస్పిటల్లోనే, లేకపోతే అన్నయ్య చేస్తారు, అన్నయ్య లేకపోతే నేను చేసేస్తా. అంచేత పేషెంట్స్కి ఏ ఇబ్బంది రాదు. మొత్తం పనులన్నీ ఇద్దరం చేసేస్తాం. అలా తిరుగుతూ ఉంటే మేడం ఇప్పుడున్న పొల్యూషన్ వేరు మేడం. మీరు అంటే ఏదైతే మనం మొదట్లో అనుకున్నామో అప్పట్లో మీ ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. బట్ సార్ మొత్తం నేషనల్ వైడ్గా తిరుగుతూ ఉంటారు. అంటే అక్కడ ఏదన్నా ఫుడ్కి సంబంధించిన ప్రాబ్లం వస్తే సిక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే అనిపించలేదు మేడం ఎందుకు అంత మొత్తం తిరిగి చేయాలి? పైగా సార్ కూడా ఎథిస్ట్, పైగా ఇంకా అది ఇప్పటికీ కూడా సార్ అంటే మా ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎథిస్టు. ఆయన మూఢనమ్మకాలపైన పోరాటాలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఇన్ని ఎందుకన్నయ్య భారం తగ్గించుకోండి అని చెప్పాలని అనిపించలేదు మేడం? ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే మేము కూడా అలాగే ఉన్నాం కనుక. అందరం అలాగే ఉన్నాం. మా అమ్మ కూడా చివరి దాకా తను చనిపోయే వరకు వర్క్ చేస్తూనే ఉంది. అంతవరకు తను కూడా మొత్తం ఇంట్లో వంట కూడా మా అందరికీ చేసి పెట్టేది. అదే కాదు, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడేది. మా అక్కయ్యలు వాళ్ళు కూడా అంతే, మా అన్నయ్యలు అంతే. చివరి వరకు అందరూ పని చేస్తూనే ఉన్నారు. అంచేత మాకు నువ్వు ఈ పని చేయొద్దు అని ఏ రోజు అనిపించలా. మనం ఇంకా వాళ్ళు బయటికి వెళ్తే మనం తగ్గిన పనులు మనం పూర్తి చేద్దాం, మనం చేసేద్దాం అని అనుకుంటున్నామే కానీ వెళ్ళొద్దు నువ్వు ఈ పని చేయొద్దు అన్న విషయం మాకు లేదండి. ఒకళ్ళైతే 2 వాళ్ళం పని చేసేస్తున్నాం. నాకు తెలిసి అసలు ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడం కూడా మన అవసరం. ఒకళ్ళు చెప్తే అయిపోయింది, ఎందుకంటే ఇద్దరు సేమ్ ఆన్సర్సే చెప్తున్నారు. సార్ ఫైనల్గా చెప్పండి, చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న సంఘటనలకి, చిన్న చిన్న సమస్యలకి కుంగిపోయి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడి
సూసైడ్ చేసుకుందాం అనే కొంతమంది, డిప్రెషన్లో అనేవాళ్ళు కొంతమంది. ఇంతకాలం బతకచ్చు, మనం మనిషిగా పుట్టినందుకు ఇంతకాలం బతకచ్చు, ఇంత ఎనర్జెటిక్గా పనిచేయచ్చు అని నిరూపిస్తున్న మీలాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి, ఈ సమాజం నాకేం ఇచ్చింది, ఈ దేశం నాకేం ఇచ్చింది అని కాకుండా ఈ సమాజానికి నేను ఇచ్చాను, ఈ దేశానికి నేనేమి ఇచ్చాను అని ఒక ఫీలింగ్ ప్రతిపడికి కావాలండి. అలాగే నా గురించి కాకుండా ముందు ఈ సమాజం కోసం చెయ్యాలి కాస్త అనే ఫీలింగ్ కావాలి. అలా ఉండి మనకు ఒక ఆదర్శం పెట్టుకోవాలి. అది ప్రతివాడు ఆదర్శంగా ఉంటే, చాలామంది ఆదర్శం లేకుండా వాళ్ళకే అసలు ఈ గోల్ ఉండదు. ప్రతివాడి జీవితంలో మాత్రం ఏదో ఒక ఆదర్శవంతమైన గోల్ మాత్రం ఉండాలండి. మాకు మాత్రం ఉంది గోల్ స్పష్టంగా. ఒక చక్కని నవమానవుడు ఉండేది, నవమానవుడిని నిర్మించాలి, సమాజాన్ని నిర్మించాలి, దానికోసం కృషి చేయాలనే తప్పని మాత్రం మా అందరికీ ఉంది. ఒక నవ సమాజం కావాలి, నవ మానవుడు కావాలి, కులాలు మతాలు లేకుండా మానవత్వంతో, సమానత్వంతో, స్వేచ్ఛతో, స్వాతంత్ర్యంతో ఉండేటి సమాజం రావాలి. మా నాన్నగారు అలాగే చేశారు. అంచేత ఆ రంగా దాంతోనే మన గురించి ఎక్కువ ఆలోచించుకుని ఎదుటి వాళ్ళకి ఏం చేస్తామనేది. అది ప్రతివాడు కూడా ఎంత పెద్ద ఆదేశాలు పెట్టకపోయినా సరే తన స్వార్థం నుంచి కొద్దిగా పక్కవాడి గురించి ఆలోచన నేర్చుకోవాలి. అది కొద్దిగా ఉంటే మనం బాగా, ఎందుకంటే మనకంటే ఎంతమంది అవకాశాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని అవకాశాలు లేవు. కనీసం వాళ్ళకంటే మనం బెటర్ కదా. అంచేత ప్రతివాడు అనుకుని తన జీవితం చేసిన పాజిటివ్ థింగ్. నిరాశలు పెద్దానికి నిరాశ పోతే ఓకే, ఇది రాలేదా, సరే ఇంకోటి చేసుకుందాం అంతే. ఇప్పుడు పెద్దానికి ఇంకో ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకోవాలి? ఆత్మహత్య చేసుకోండి నా దృష్టిలో పిరికితనం అంటాను నేను. ఎందుకంటే పిరిగి ఆ చేసి ఇంకోటి చేయండి. ఓ ప్రేమ ఫెయిల్ అయింది పోతే పోనీ ఓకే, అది కూడా మనం మంచిగా అనుకోవడమే. మనం మంచిగా అనుకొని ఇంకోటి చేయండి, ఇంకో చూడండి, అది చేసి వెళ్ళిపోతుంది కాదు. అంతేగాని డిప్రెస్ అయిపోవడం అలా కాదు. ఇవన్నీ మన చేతులు, మనమే మార్చుకోగలిగేది. మనం మార్చుకోగలిగేది మనమే, ఎవడో కాదు, ఏమి కాదు. అంచేత ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనం చాలా వరకు యాక్టివ్గా ఉంచుతుంది. అంటే మంచి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఎప్పుడు కూడాను. రోజు వ్యాయామం కావాలి. డైట్ విషయంలో మరి ఓవర్గా తినడం కూడా మంచిది కాదు అసలు. ఎక్కువగా మాంసాహారం తినొద్దని చెప్పాను, కానీ తక్కువ తీసుకోవాలి. కొవ్వు పదార్థం మంచిది కాదు, స్థూలకాయ మంచిది కాదు. ఇవన్నీ తెలిసే. రోజు నిద్రపోతే మనం ఖచ్చితంగా 6 to 8 hours నిద్రపోవడం మొత్తం మంచిదండి. ఖాళీ వెంట మనం 6 to 8 hours తప్పకుండా చేయాలి. నేను పడుకోవడం అవకాశం వచ్చి నేను 8 hours నిద్రపోతాను, 6 hours నిద్రపోతాను. ఖాళీ లేనప్పుడు 4 hours. నేను రాత్రి 4 hours నిద్రపోయాను. అలాగే చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. అది అయినా సరే పని వదిలేసి కొద్దిగా అనీజీగా అనిపించిన పని చేసే పనిలో పోతుంది. మన పనిలోనే మనకి అలసట తీరిపోతుందండి. అయ్యో నేను అలసిపోయా అంటే నిజంగా లేని పనులు చూడుకున్నట్లు అనిపిస్తుంది. అంటే పనిలోనే ఓకే ఏమంటుంది చేద్దాం, ఆ పనిలోనే అలసట తీరిపోతుంది. అది తీరిపోతుంది. నేను చాలాసార్లు పనిలో మనసు పెట్టి పని చేస్తుంటే అలసట ముందు అనిపించినా అలసట మర్చిపోతాం. నేను అలసిపోయాను, నేను ఎక్కువ తెగ చేస్తున్నాను అనుకుంటే మా తప్పు. ఎవడు తెగ చేయడు, ఎంత పని చేయగలడు. మనిషికి ఆ కెపాసిటీ ఉంది. ముందు కాసిన మైండ్, ఆ మైండ్లో నేను చేయగలను అనే ఫీలింగ్ కావాలి. నేను అలసిపోయాను అనుకుంటే అలసిపోతాడు. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఓ పని చేసి రెస్ట్ తీసుకుందాం అన్నారు వద్దు, అసలు అనుకోవద్దు. అలాగా నెక్స్ట్ మనిషికి ఆ శక్తి ఉంది నెక్స్ట్ ఇంకో పని చేస్తుండేది. ఖాళీ ఉంటే పడుకోండి, ఖాళీ లేకుండా మాత్రం చేయాల్సిన పని ఉన్నా సరే నిద్రపోదాం, రెస్ట్ తీసుకున్నాం, ఇవన్నీ అలాగే ఊరికి సినిమాలు చూసి ఆ టీవీలో ఆ సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటూ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో మేడం మీరేం చెప్తారు? ఎంతోమంది గృహిణులు సార్ చెప్పారు ఎండింగ్లో, మనం పొద్దున పని చేసుకున్నాం, సాయంత్రం హ్యాపీగా రిలాక్స్ అయ్యి సీరియల్స్ చూస్తున్నాం, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు? మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి. మేము 9 పిల్లలం. మా బావగారులు, మా వదినలు అందరూ పనిచేస్తూనే ఉన్నారు, ఎవరూ ఖాళీగా లేరు. అందుకని మా ఫ్యామిలీలో ఏంటంటే అందరం పనిచేయడం వైపే ఉన్నాం కానీ రెస్ట్ వైపు లేవు. అంచేత మాకు రెస్ట్ తీసుకుందాము అన్నటువంటి మెంటాలిటీ ఇంతవరకు రాలేదండి. ఎంతసేపు పని చేయగలమో అంత పని, ఎంత ఎక్కువ పని చేయగలమో అంత పని చేయడం అలాగా. అంచేత మాకు మీరు అన్నటువంటి రెస్ట్, అవసరమైన రెస్ట్ ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా, అవసరమైన రెస్ట్ తీసుకోవడం, తక్కువ టైం పని చేయడం.
ఆరోగ్యంగా. సో ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉంటారు మేడం. వాస్తవంగా చెప్పాలంటే జెంట్స్ ఒక పనే, ఆఫీస్కి వెళ్ళామా ఇంటికి రావడం, రిలాక్స్ అయిపోవడం, మిగతా అంతా కూడా ఇంట్లో వాళ్ళు పని చేస్తారులే అని పిల్లలతో ఆడుకోవడం ఉంటుంది. బట్ లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా లేడీస్ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది వాస్తవంగా జెంట్స్ కన్నా. స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ అండి, పని అనుకుంటే స్ట్రెస్ ఉండదు. నా పని ఇది నా బాధ్యత అనుకున్నాం అనుకోండి, స్ట్రెస్ ఉండదు, పని చేసేస్తాం. ఇక దానిలో స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. సో నా మీరు బాధ్యత అని అనుకోవడం, పని చేయడం నా మీ రెస్పాన్సిబిలిటీ. ఇద్దరు ఆన్సర్ అయితే ఒకటే. మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లో క్లారిటీగా ఉంది. వాళ్ళ హెల్త్ సీక్రెట్ ఏంటంటే పని చేయడం, అలసిపోయేదాకా కాదు, అది పని చేస్తే అలిపే రాదు అంటున్నారు. సో నాకు తెలిసి ఇంత వయసులో విజయవాడలో నాకు తెలిసి ఈ వయసులో ఇప్పటికీ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్న డాక్టర్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరు మాత్రమే. ఫుల్ బిజీ షెడ్యూల్, ఎప్పుడు కంటిన్యూగా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. సమరం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడు ఎక్కడ కనబడతారో కూడా తెలియని పరిస్థితి సమరం గారిది. ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, రేపు పొద్దున్నే ఆయన ఢిల్లీ వెళ్ళిపోవాలి. సో ఇంత టైట్ షెడ్యూల్లో ఆయన 84-85 ఇయర్స్ దగ్గర పడుతున్నా కూడా హెల్త్ చేస్తున్నారంటే హెల్త్ అనేది చాలా కేర్ అనేది ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి అనేది సమరం గారు చెప్తున్నట్టుగా కూడా వ్యాయామం అనేది మస్ట్గా తీసుకోవాలి. అలాగే వర్క్లో నేను అలసిపోయానన్న ఫీలింగ్ అయితే మన మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనలో ఒక అలసట అనేది స్టార్ట్ అయిపోయి మన బద్ధకాన్ని పెంచేస్తుంది అనేది సమర గారి మాటలో. మారు గారు కూడా చెప్తున్నారు, ఇంటి పని మన సొంత పని అన్నట్టుగా చేసుకొని మనం అలసిపోలేదు అనే ఫీలింగ్ మనలో ఉంటే కనుక అది ఖచ్చితంగా అది బూస్టప్ ఇస్తుందని చెప్పి మారు గారు చెప్తున్నారు. ఓవరాల్గా ఇద్దరి మాటల్లో ఇద్దరు కూడా నాకు తెలిసి ఇంకొక 100 ఇయర్స్ సమరం గారికి మారు గారికి వచ్చినా కూడా నాకు తెలిసి ఇదే ఇంటర్వ్యూ మనం అడిగినా కూడా ఎలాగే సమాధానం చెప్తారు. బట్ అప్పటికి నేను ఈ కుర్చీ కాకుండా ఇంకో మెత్తడి కుర్చీ వేసుకొని కూర్చుంటానేమో, కానీ సార్ మాత్రం మేడం మాత్రం అలాగే కూర్చోవాలని అందరం కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది హెల్త్ సీక్రెట్, సమరం గారి హెల్త్ సీక్రెట్, అలాగే మారు గారి హెల్త్ సీక్రెట్. సో అందరూ కూడా సార్ చెప్పిన విధానాలను కూడా ఫాలో అయ్యి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుందాం.